కానీ ఇక్కడ నిలబడి అన్నీ మర్చిపోయి ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ చూడండి, ఈవిడికి రోగం ప్రారంభమైంది, భయంకరమైన నొప్పి, అయినా సరే ప్రేయర్లు చేస్తుంది, మత ప్రచారాలు చేస్తుంది. అవి ఆపట్ల మరి, ఎందుకంటే వ్యాపారం దెబ్బతినేది కదా, ఇన్కమ్ తగ్గిపోయింది కదా. అందుకని ఆ నొప్పిని భరిస్తూనే ఆ ప్రేయర్లు అవన్నీ కొనసాగిస్తూ ఉంది. మరి ఇన్ని రోజుల్లో ఆవిడ చాలాసార్లు వీళ్ళ దేవుడికి మొరపెట్టుకుని ఉండిద్ది కదా, ఏంటి ప్రభువా నాకు ఈ రోగం ఏంటి, ఈ పుండేంటి, ఈ నొప్పి ఏంటి అని చెప్పి. మరి అప్పుడు వీళ్ళ అద్భుతాలు చేసే దేవుడు, చిటికెలో రోగాలను మాయం చేసే దేవుడు ఎక్కడ తొంగున్నాడు? స్ట్రైట్గా అడుగుతున్నా, మీ అద్భుతాలు చేసే దేవుడు ఎక్కడ తొంగున్నాడు? ఇంకా వస్తాయి, ఇది స్టార్టింగే. డోస్ గట్టిగా ఉంటుందమ్మా, నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు. నిజానికి నొప్పితో భరించుకుంటూ బ్రతకడం అలవాటు చేసేసుకున్నాను నేను. అలవాటు చేసుకుంది అంటే అసలు ఈవిడికి ఆశలు లేవిక.